స్ప్లిట్ అండ్ విండో టూ టైప్స్ ఆఫ్ ఏసీస్ ఉన్నాయి. ఈ ఏసీస్ కి డిఫరెన్స్ ఏంది? అండ్ స్ప్లిట్ లో అగైన్ టూ టైప్స్ ఉన్నాయి, ఇన్వర్టర్ ఉంది, నాన్ ఇన్వర్టర్ ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఈ రెండిట్లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి? దానికి స్టార్ రేటింగ్స్ అనేవి అంటే ISEER రేటింగ్ అంటారు. ఈ రేటింగ్ అనేది ఎంత ఉంటే మనకు ఏసీ డ్యూరబిలిటీ అనేది బాగా వస్తుంది, కూలింగ్ అనేది బాగా వస్తుంది. అంటే 3 స్టార్ తీసుకో, 5 స్టార్ తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ స్టార్ రేటింగ్స్ అంటే ఏంది? కాపర్ కాయిల్ ఉండేది తీసుకో, అల్యూమినియం కాయిల్ ఉండేది తీసుకో అని చెప్తూ ఉంటారు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? మన రూమ్ కానివ్వండి లేదా మన హాల్ కానివ్వండి, ఏ టన్ ఏసీ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది? 1 టన్నా, 1.5 టన్నా, 2 టన్నా? ఒక పర్ఫెక్ట్ ఏసీ కొనుక్కోవాలంటే మనం ఏ ప్రికాషన్స్ ని ఫాలో అవ్వాలి, ఏ మెటీరియల్స్ ని మనం కన్సిడర్ చేయాలి అండ్ మనకు ఏ ఏసీ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా మంది ఈ సీజన్ లో ఎక్కువగా ఏసీస్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఒక పర్ఫెక్ట్ ఏసీ పర్చేస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏసీ తీసుకోవాలి అనుకుంటారు కానీ ఒక పర్ఫెక్ట్ ఏసీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరు ఆన్లైన్ లో చూసినా లేదా ఆఫ్లైన్ లో చూసినా, అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి షాపింగ్ యాప్స్ లో చూసినా కానివ్వండి, లేదా ఆఫ్లైన్ స్టోర్ కి వెళ్ళి మీరు లైక్ సత్య కానివ్వండి లేదా బిగ్ బజార్ కానివ్వండి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇలాంటి మాల్స్ దగ్గర, షాప్స్ దగ్గర మీరు పర్చేస్ చేయాలి అనుకున్నా కానివ్వండి, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అట్రాక్ట్ చేయడానికి ఆఫర్స్ అనే ట్యాగ్ ని తగిలిస్తారు. సో ఈ ఆఫర్ అని చూడంగానే చాలా మంది టెంప్ట్ అయిపోయి మీరు మెయిన్ గా కన్సిడర్ చేయాల్సినటువంటి, మెయిన్ గా నోటీస్ చేయాల్సినటువంటి పాయింట్స్ ని మర్చిపోయి తక్కువ ఖర్చులో వస్తుంది కదా అనేసి ఏసీని పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా మంది మోసపోతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే ఈ వీడియో మేక్ చేయడానికి నేను చాలా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఏసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి? లైక్ మనకి ఏసీలో కూడా టైప్స్ ఉన్నాయి. స్ప్లిట్ ఏసీ ఉంది, అలాగే విండో ఏసీ కూడా ఉంది. స్ప్లిట్ ఏసీలో కూడా అగైన్ మనకు 2 టైప్స్ ఆఫ్ ఏసీస్ ఉన్నాయి. ఇన్వర్టర్ ఏసీ ఉంది, నాన్ ఇన్వర్టర్ ఏసీ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను గ్యాదర్ చేసి మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఇవ్వాలి, మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోకూడదు అనే ఇంటెన్షన్ తో ఈ వీడియో అనేది మేక్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు కనుక చూసినట్లయితే మీకు ఒకరు సజెషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా సొంతంగా మీకు సెట్ అయ్యే పర్ఫెక్ట్ ఏసీని మీరే సెలెక్ట్ చేసుకుంటారు. ఒక ఏసీ కొనాలి అంటే మినిమం మీరు 40,000 లేదా 30,000 స్పెండ్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ ఏసీ అయితే రాదు. సో ఈ 6 or 7 మినిట్స్ కనుక మీరు కన్సిడర్ చేస్తే మీరు 30 or 40,000 రూపీస్ మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు అండ్ ఒక పర్ఫెక్ట్ ఏసీ కొనుక్కుంటారు అనమాట. సో జస్ట్ కొంచెం టైం ఈ వీడియో మీద కేటాయించండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏసీస్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి విండో ఏసీ ఉంటుంది, 2 స్ప్లిట్ ఏసీ ఉంటుంది. విండో ఏసీ అంటే మనకు ఒక 10 years బ్యాక్ కనుక మీరు గమనించినట్లయితే విండోకి కింద భాగంలో ఇది సెట్ చేస్తూ ఉంటారు. దీంట్లో మనకు అవుటర్ యూనిట్, ఇన్నర్ యూనిట్ అనేవి ఏవి ఉండదు. టోటల్ గా ఒకటే ఏసీ ఉంటుంది అండ్ ఇది ఎక్కువ నాయిస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది కంపేర్ టు స్ప్లిట్ ఏసీ అనమాట. సో దీనికి కొంచెం అడ్వాన్స్డ్ గా వచ్చింది స్ప్లిట్ ఏసీ. స్ప్లిట్ ఏసీలో మనకు 2 టైప్స్ ఉంటాయి అగైన్. సో ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఒకటి ఉంటుంది, నాన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఒకటి ఉంటుంది. అండ్ ఈ దీంట్లోనే మనకు ఇన్నర్ యూనిట్, అవుటర్ యూనిట్ అనేవి ఉంటాయి. ఇన్నర్ యూనిట్ గురించి దీని గురించి కొంచెం నాలెడ్జ్ ఆల్రెడీ మీకు ఉండే ఉంటుంది. ఇన్నర్ యూనిట్ మనకు హాల్స్ లో ఇంటి లోపల పెడతారు అనమాట అండ్ అవుటర్ యూనిట్ వచ్చేసి బయట పెడతారు. సో దీని మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనకు హాట్ ఎయిర్, మనకి ఇంటి లోపల ఏదైతే హాట్ ఎయిర్ ఉంటుందో అదంతా మనకు బయటకు పంపిస్తుంది. ఇప్పుడు ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్ కి మధ్య డిఫరెన్స్ చెప్తాను. ఇన్వర్టర్ ఏసీస్ లో మనకు స్టేబుల్ కూలింగ్ ఉంటుంది, వేరియబుల్ స్పీడ్ ఉంటుంది. అదే నాన్ ఇన్వర్టర్ ఏసీస్ లో ఒక వేరియబుల్ స్పీడ్ కూడా ఉండదు. ఒకే రేంజ్ లో మనకు అంటే ఆన్ అవ్వడమే ఫుల్ లోడ్ తో ఆన్ అవుతుంది, ఫుల్ స్పీడ్ తో ఫ్యాన్ తిరుగుతుంది. అలాగే ఆఫ్ అయ్యేటప్పుడు కూడా ఒకేసారిగా ఆఫ్ అయిపోతుంది, స్పీడ్ కూడా ఒకేసారిగా మనకు ఫ్యాన్ అనేది రొటేషన్ అనేది ఆగిపోతుంది. ఎగ్జాంపుల్ ఒక 20 degrees దగ్గర మీరు టెంపరేచర్ ఏసీని సెట్ చేశారు అనుకుందాం. సో అప్ టు 20 degrees వరకు మనకు ఒక కాన్స్టెంట్ స్పీడ్, కాన్స్టెంట్ కూలింగ్ అనేది ఇన్వర్టర్ ఏసీస్ లో ఉంటుంది. 20 degrees దగ్గర రాగానే +1 -1 లెక్కన, అంటే 20కి -1 అంటే 19 degrees, 20కి +1 అంటే 21 degrees. సో ఈ 19 to 21 degrees దగ్గర ఒక స్టేబుల్ కూలింగ్ ని అది సెట్ చేసుకుంటుంది. సో ఒకే లెవెల్లో ఒకే కూలింగ్ ని పంపిస్తూ ఉంటుంది. దీనికి తగినట్టుగానే ఫ్యాన్ స్పీడ్ కూడా తిరుగుతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ లో ఎంత ఫాస్ట్ గా మనకు ఫ్యాన్ తిరిగిందో అంతే స్లోగా, అంటే కంప్లీట్ గా ఆఫ్ అయితే కాదు, స్లోగా ఫ్యాన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్ లో ఎలా అంటే ఏదో మీరు ఆన్ అయినా చేసుకోవాలి, ఆఫ్ అయినా
కరెక్ట్ గా 20 degrees దగ్గర రాగానే మనకు ఆటోమేటిక్ గా ఆఫ్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు ఏసీ వేసుకోవాలి అనుకుంటే ఆన్ చేసుకోవాల్సిందే. ఒకవేళ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్ లోడ్ తో ఆన్ అవుతుంది అండ్ ఫుల్ స్పీడ్ తో ఫ్యాన్ అనేది తిరుగుతుంది. దీనివల్ల ఏంటంటే నాన్ ఇన్వర్టర్ ఏసీస్ లో ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మీకు డ్యూరబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లో ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. బట్ ఇన్వర్టర్ టైప్ ఆఫ్ ఏసీస్ లో ఏంటంటే మీకు ఇది స్టేబుల్ గా కూలింగ్ ని పంపిస్తుంది, దానికి తగినట్టుగానే ఫ్యాన్ స్పీడ్ అనేది అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. కాబట్టి దీంట్లో మనకు ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఇది లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది, ఎక్కువ ఎఫిషియెంట్ గా ఉంటుంది. సో ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్ లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇన్వర్టర్ ఏసీని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. లేదు నా దగ్గర అంత బడ్జెట్ లేదు అంటే మీరు నాన్ ఇన్వర్టర్ ఏసీస్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే దీన్ని మీరు ఎలా యూజ్ చేస్తారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకేషనల్లీ అంటే ఓన్లీ నేను సమ్మర్ సీజన్స్ కి మాత్రమే యూజ్ చేస్తాను, నేను వింటర్ సీజన్స్ లో అసలు ఏసీ అనేది యూజ్ చేయను అనుకున్నట్లయితే బెటర్ మీరు నాన్ ఇన్వర్టర్ ఏసీకి అయితే వెళ్ళొచ్చు. లేదు నాకు అకేషన్ తో పని లేదు, నేను డైలీ యూజ్ చేస్తాను, నేను అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారైనా నేను యూజ్ చేస్తాను అంటే మీరు ఇన్వర్టర్ ఏసీస్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పటిదాకా ఏ టైప్ ఆఫ్ ఏసీని సెలెక్ట్ చేసుకోవాలో మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ ఏసీ ఎంత టన్నేజ్ లో ఉండాలో తెలుసుకోండి. ఈ టన్నేజ్ అనేది మీ రూమ్ స్క్వేర్ ఫీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే మీ రూమ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది 1 ton తీసుకో, 1.5 ton తీసుకో, 2 ton తీసుకో అని చెప్తూ ఉంటారు. అవేమి పట్టించుకోకండి. సో మీ రూమ్ సైజ్ ఎంత ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. లైక్ మీ రూమ్ విడ్త్ ఎంత, మీ రూమ్ లెంత్ ఎంత, విడ్త్ ఇంటూ లెంత్ వేస్తే మీ స్క్వేర్ ఫీట్స్ అనేది వచ్చేస్తుంది అనమాట, అంటే ఎన్ని అడుగులు అనేది. సో మీ రూమ్ అనేది ఒక అప్ టు 120 స్క్వేర్ ఫీట్స్ 120 చదరపు అడుగులు లోపల కనుక ఉన్నట్లయితే మీరు 110 ఏసీని తీసుకోండి. ఒకవేళ 120 నుంచి 180 అంటే 180 చదరపు అడుగులు లోపల ఉన్నట్లయితే మీరు 1.5 ton ఏసీని సెలెక్ట్ చేసుకోండి. దానిపైన కనుక అంటే 180 స్క్వేర్ ఫీట్స్ పైన ఉంటే అప్పుడు మీరు 2 ton ఏసీని సెలెక్ట్ చేసుకోండి. సో రూమ్ యొక్క సైజ్ ని బట్టి అలాగే రూమ్ లో ఉండే టెంపరేచర్ ని బట్టి ఈ సైజ్ అనేది టన్నేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రేటింగ్ గురించి మాట్లాడుకుందాము. సో ఏసీ అనేది ఏ రేటింగ్ లో ఉంటే బాగుంటుంది, మనకు ఎక్కువ డ్యూరబిలిటీ అనేది రావాలి, తక్కువ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది రావాలి అండ్ బెటర్ కూలింగ్ అనేది రావాలి. ఇదంతా రావాలి అనుకుంటే మనకు ఏ రేటింగ్ తో ఉన్న ఏసీ బెస్ట్ అవుతుందో చెప్తాను. సో మనకు మార్కెట్ లో 3 star రేటింగ్ ఉంటుంది, 4 star రేటింగ్ ఏసీస్ ఉంటాయి, అలాగే 5 star రేటింగ్స్ కూడా ఉంటాయి. ఈ రేటింగ్స్ అనేవి ఐసీ ప్రొవైడ్ చేస్తుంది. ISEER అంటారు, ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియెంట్ రేషియో. ఇదేం చేస్తుందంటే ఒక్కొక్క ఏసీ అంటే 3 star దగ్గర, 4 star దగ్గర, 5 star దగ్గర ఆ ఏసీ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది, దాని ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎంత వరకు తీసుకుంటుంది అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఈ రేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మాక్సిమం వీలైనంత వరకు అబోవ్ 3 star అంటే 4 star కానివ్వండి, 5 star కానివ్వండి ఈ ఏసీస్ ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే 3 star రేటింగ్ ఏసీస్ లో మనకు ఎనర్జీ అనేది ఎక్కువ కన్సంప్షన్ ఉంటుంది, అంటే మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ కొంచెం 4 star 5 star తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లెస్ ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. మీరు 3 star ఏసీని తీసుకొని ఒక 3-4 months కంప్లీట్ గా యూజ్ చేసిన తర్వాత ఎంతైతే కరెంట్ బిల్ వస్తుందో ఆ అమౌంట్ పెట్టుకుంటే డైరెక్ట్ మీరు 5 star రేటింగ్ ఉన్న ఏసీస్ ని తీసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు కండెన్సర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. మనకు మార్కెట్ లో 2 type ఆఫ్ కండెన్సర్స్ అయితే దొరుకుతాయి, అల్యూమినియం అండ్ కాపర్. వీలైనంత వరకు కాపర్ నే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కాపర్ యొక్క మనకు నేచర్ ఎలా ఉంటుందంటే ఇది ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఈజీ టు రిపేర్ అనమాట. ఒక 3-4 years తర్వాత మేబీ మన బ్యాడ్ లక్ అయ్యిండి ఏదైనా రిపేర్ అయితే మనకు కాపర్ కండెన్సర్ ని ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. బట్ అల్యూమినియం అలా కాదు, ఇది కొంచెం రిస్కీ అనమాట. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీ ఏరియాలో ఏ బ్రాండ్ కి అయితే సర్వీస్ చాలా బాగుంటుందో ఆ బ్రాండ్ ని సెలెక్ట్ చేసుకోండి. చాలా మంది చెప్తూ ఉంటారు రకరకాల బ్రాండ్స్, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ బాగుంటాయి అనేసి, అవన్నీ పక్కన పెట్టండి. మీ ఏరియాలో మీరు ఫోన్ చేస్తే 1 or 2 days లో వచ్చేసి సర్వీస్ చేసి వెళ్ళగలిగే బ్రాండ్ ఏదైతే ఉంటుందో సో ఆ బ్రాండ్ ఆఫ్ ఏసీస్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. వెదర్ ఇది లోకల్ అయినా కానివ్వండి లేదా మంచి బ్రాండ్ అయినా కానివ్వండి. ఎందుకంటే మీరు ఒక మంచి బ్రాండ్ తీసుకున్నా కానివ్వండి దాని సర్వీస్ మీరు ఏరియాలో లేకపోతే మీరే చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది. సో గైస్ ఇవి టోటల్ గా మీరు మైండ్ లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పాయింట్. అండ్ ఈ ఏసీస్ అనేవి ప్రెసెంట్ మనకు మార్కెట్ లో ఒక 30,000 నుంచి 50,000 లోపల ఉన్నాయి, 50,000 అబోవ్ కూడా ఉన్నాయి.
బట్ 50,000 లోపల మనకు ఒక రీజనబుల్ బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ లో ఉండే ఏసీస్ ని మీరు ప్రిఫర్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఏ ఏసీ బాగుంటుందో చెప్పండి అనేసి నన్ను అడిగితే నేను దానికి రిలేటెడ్ గా ఒక వీడియో కూడా డెడికేటెడ్ గా చేస్తాను. ఐ మీన్ నా మైండ్ లో ఉంది ఒక పర్ఫెక్ట్ ఏసీ సజెస్ట్ చేద్దామనేసి. ఇది ఎటువంటి ప్రమోషనల్ కానివ్వండి, స్పాన్సర్ వీడియోస్ అయితే కాదు. నేను పర్సనల్ గా మా ఇంట్లో నేను ఏదైతే యూజ్ చేస్తానో, మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా రిలేటివ్స్, ఆఫీస్ లో సో ఏవైతే నేను ఏసీస్ ఎక్కువగా గమనించానో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద నేను ఆ వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ గా మళ్ళీ మీ ముందు వస్తాను. అప్పటి వరకు బాయ్.